పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి శ్రోతలకి నా యొక్క నమస్కారములు. నా పేరు డాక్టర్ డి బాలకిషన్, ఆయుర్వేద వైద్యరత్న. గత ఎపిసోడ్లో రకరకాల వ్యాధుల గురించి, ఆ వ్యాధులు వస్తున్నటువంటి క్రమం గురించి, రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఇత్యాది విషయాలు ఎన్నో కూడా నేర్చుకుని ఉన్నాము. ఈరోజు కూడా అలాగే కొన్ని రకాల వ్యాధుల గురించి, వ్యాధులు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇత్యాది విషయాలను కూలంకుషంగా చర్చించుకుందాం. ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతోనే మన ఆరోగ్యం జతపడి ఉంది. ఏ అనారోగ్యమైనా, ఏ వ్యాధి అయినా కూడా మనకి రాకుండా ఉండడమే ఎంతైనా మంచిది. వ్యాధి వచ్చాక తీసుకోవాల్సినటువంటి మందుల కన్నా కూడా జబ్బు బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం ఎంతైనా అవసరం. కాబట్టి ఈ జబ్బులు రాకుండా, మనం వ్యాధి బారిన పడకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి కాలమాన ప్రకారం మనకి సంవత్సరంలో 3 రకాల కాలాలని మనం చూస్తాము. వర్షాకాలము, శీతాకాలము, వేసవికాలం అని. అలా కాలానుగుణంగా లేదా ఈ కాలమాన పరిభ్రమణం ప్రకారంగా కూడా కొన్ని రకాల జబ్బులు వస్తాయి. వాతావరణ మార్పిడి వల్ల, లేదా వేసవి వల్ల, సూర్యప్రకాశం వల్ల, ఎక్కువ గాలుల వల్ల, ఎక్కువ వానల వల్ల, ఎక్కువ చలి వల్ల రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ శీతాకాలంలో కూడా కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటి అనుకున్నట్లయితే, ముఖ్యంగా జలుబు, రొంప లేదా శీతల జ్వరం, చలి జ్వరం అంటాము. ఎక్కువగా ఈ జ్వర బారిన పడడం లేదా జలుబు రావడం అనేది సహజంగా జరుగుతుంది. ఎలా చూసినా కూడా శీతాకాలం అనేది మంచి సమశీతోష్ణ స్థితి, చలి పెడుతుంది. కానీ మానవుడు ఆరోగ్యంగా ఉండేది ఈ 4 నెలలు మాత్రం మంచి ఆరోగ్యంగా ఉంటాము. కాకపోతే కొన్ని రకాల జబ్బులు మాత్రం విజృంభించే అవకాశం ఉంది. అందులో చలి జ్వరం లేదా అదే కంటిన్యూగా క్రమేపీ జాగ్రత్త పడకపోతే మలేరియాలా కూడా మార్పు చెందే అవకాశం ఉంది. జలుబు ఈ 2 రకాలు. తర్వాత అస్తమా రోగులకు ఉబ్బసం వ్యాధి అంటారు, శ్వాసకోశ వ్యాధి అని కూడా అంటాం. అస్తమా రోగులకు కూడా ఈ శీతాకాలం సరిగా అనుకూలించదు. కనుక అస్తమా రోగులు చలికి తాకకుండా ఉన్ని వస్త్రాలు ధరించడం ఎంతైనా మంచిది. గాలి ఎక్కువగా రాకుండా, ఫ్యాన్ వేసుకోకుండా, కూలర్ వేసుకోకుండా జాగ్రత్తగా ఊలు దుస్తులు ధరించుకొని పడుకోవడం ఎంతైనా మంచిది. వారు ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ఆస్తమా గురించి లేదా ఉబ్బస వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి ఎక్కువ మట్టుకు ఒకసారి వచ్చింది అంటే మనిషి నుంచి తగ్గిపోవడం అనేది దాదాపుగా జరగదు. ప్రతి సీజన్లోనూ శీతాకాలం రాగానే ఈ జబ్బు విజృంభిస్తుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందు జాగ్రత్త చర్యగా మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నట్లయితే ఈ వ్యాధి అంతగా ప్రభావితం కాదు. ఉన్నంతలో మనం జాగ్రత్తగా మసులుకొనవచ్చును. ఎప్పుడైతే ఉబ్బసం వ్యాధి వస్తుందో, కొత్తగా వచ్చినా లేకపోతే అప్పటికే ఉన్న వ్యాధిగ్రస్తులు కూడా తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే వ్యాధి ముదరకుండా లేదా రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు, మనం కాపాడుకోవచ్చు. ఏంటి వ్యాధిని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నట్లయితే, చల్లటి శీతల పానీయాలను తాగడం, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్ళని తాగడం అసలు చేయకూడదు. అండ్ అలాగే తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఏదైతే ఎక్కువగా తీపి ఉన్న పదార్థాలను, పూర్తిగా చల్లగా ఉన్న పదార్థాలను అసలే తినకూడదు. దాంతోపాటుగా దొండకాయ ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు, సేమదుంప ఇవి తినకూడదు. మిగతా అన్ని రకాల కూరగాయలు కానీ పళ్ళు కానీ తినవచ్చు. కాఫీ, ఛాయ, పాలు ఇలాంటివి తీసుకొనవచ్చును.
మజ్జిగ, పెరుగు ఇలాంటివి మితంగా మధ్యాహ్నం మట్టుకే సేవించాలి. మరీ ఎక్కువగా ఉన్నట్లయితే, అప్పటికే ఆస్తమా ఉన్నట్లయితే వాళ్ళు మజ్జిగ, పెరుగు భుజించకపోవడమే మంచిది. ఎందువల్లనంటే మజ్జిగ, పెరుగు వాడడం వల్ల కూడా ఈ ఆస్తమా అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పెరుగు, మజ్జిగ తీసుకోకపోవడం మంచిది. పాలు, కాఫీ, టీ మట్టుకు తప్పకుండా తీసుకోవచ్చును. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. అలాగే ఈ పళ్ళల్లో కూడా అన్ని రకాల పళ్ళను తినవచ్చును. ఈ కాలంలో వస్తున్నటువంటి ఈ శీతాకాలంలో ముఖ్యంగా సీతాఫలాలు వస్తాయి, అరటిపళ్ళు వస్తాయి. అరటిపళ్ళు ఎప్పుడు దొరుకుతాయి, కానీ ఆస్తమా రోగులు అరటిపళ్ళు, సీతాఫలాలు తినకపోవడం చాలా మంచిది. సీతాఫలాలు, అరటిపళ్ళు వదిలేస్తే మిగతా ఫలాలు సంత్రాలు కానీ, ఆరెంజెస్ కానీ, ద్రాక్షలు ఇలాంటివి మితంగా తినడం మంచిది. అదే పనిగా ఎక్కువగా తిన్నట్లయితే ఆస్తమా తిరగబెట్టే అవకాశం ఉంది, ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫలాలను త్యజించి మిగతా ఫలాలను మితంగా పద్ధతి ప్రకారంగా తినడం మంచిది. దానివల్ల ప్రొటెక్ట్ టు ద హెల్త్, శ్వాసకోశాలను, ఊపిరితిత్తులను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇలా ఆస్తమా రోగులు ఎలా అవుతుందో చలి సరిగ్గా డైరెక్ట్గా దూరకుండా ఉండే గదిని మనకి పడక గదిగా ఏర్పాటు చేసుకోవాలి. దానిలోకి డైరెక్ట్గా చల్లటి గాలి రాకుండా కిటికీలకు, ద్వారబంధాలకి తెరలను అమర్చడం లేదా తలుపులను బిగించి పడుకోవడం ఎంతైనా మంచిది. ఫ్యాన్ కానీ, కూలర్ కానీ ఇలాంటివి వేసుకోకూడదు. రాత్రి పడుకునే ముందు వులెన్ బ్లాంకెట్స్ కానీ, రగ్గులు కానీ కప్పుకొని పడుకోవడం మంచిది. శరీరానికి స్వెటర్స్ కానీ, తలకి మఫ్లరు, క్యాప్ లాంటివి ఊలు ధరించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఆస్తమా ఉన్న రోగులకి పెరగకుండా నిర్దిష్టంగా అదుపులో ఉంటుంది, కొత్తగా రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు సామాన్య ప్రజలు ఆస్తమా లేనప్పటికీ చలి నుంచి మనం కాపాడుకోవడం వల్ల ఈ ఆస్తమా రాకుండా, ఊపిరితిత్తుల జబ్బు బారిన పడకుండా ఉన్న వాళ్ళం అవుతాము. ఇలా ఇంత చేసినప్పటికీ ఆస్తమా పెరిగిపోతుంది, వస్తుంది, ఆయాసం బాగా వస్తుంది, మాట్లాడలేకపోతున్నాం, ఇబ్బందిగా ఎదురవుతుంది, తగ్గట్లేదు అనుకున్న పరిస్థితుల్లో అప్పటికే ఉన్న రోగులు వారు నిర్దేశించిన మందులు కానీ, ఆ మందులు వాడితే తగ్గని పరిస్థితుల్లో కానీ మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే మీకు సరిపడేటటువంటి మంచి మందులను సూచిస్తారు. ఆ మందులు క్రమబద్ధంగా వాడితే మీకు ఈ ఆస్తమా, ఉబ్బస వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఆయుర్వేద వైద్య విధానంలో పూర్తిగా ఉబ్బస వ్యాధి, ఆస్తమా వ్యాధిని నిర్మూలించే అవకాశం ఉంది. దానికి సరిపడేటటువంటి వైద్య విధానాలు, మంచి ఔషధాలు ఉన్నాయి. కావున తప్పకుండా ఈ ఆయుర్వేద వైద్య విధానాన్ని మీరు అవలంబించి పాటించి వాడినట్లయితే ఆస్తమా నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు వాడినట్లయితే అలాగే కంటిన్యూ చేయొచ్చు. ఇప్పటి వరకు మీరు వైద్యం మొదలుపెట్టినట్లయితే డైరెక్ట్ మమ్మల్ని సంప్రదించినట్లయితే స్వయంగా మేము దానికి సరిపడేటటువంటి మంచి ఔషధాన్ని సూచిస్తాము. ఆ ఔషధాలను వాడినట్లయితే ఆస్తమా పూర్తిగా అదుపులోకి వస్తుంది, తగ్గిపోతుంది. జీవితంలో మళ్ళీ మళ్ళీ ఆస్తమా రాకుండా ఉంటుంది. సీజన్ మారినప్పటికీ ఎవ్రీ ఇయర్ మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఉదయం 5 గంటలకే లేచి ఉదయం పూట 5 నుంచి 6 లోపు దంతావహనం కావించి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం కూడా చేస్తే కనుక చాలా ఫ్రెష్గా ఉంటుంది. 5 గంటలకి మామూలుగా కూర్చొని ప్రాణాయామం, మెడిటేషన్ అంటాము. మెడిటేషన్ చేసినట్లయితే మీకు ఆస్తమా బారి నుండి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఔషధాలతో పాటు తప్పకుండా ప్రాణాయామం చేసినట్లయితే శ్వాసకోశ నాళాలు ప్లస్ ఊపిరితిత్తులు పూర్తిగా ఆరోగ్యంగా, దృఢంగా ఉండి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని త్వరగా శుభ్రపరిచి ఆక్సిజన్ను తీసుకొని మన రక్తాన్ని శుభ్రపరిచి మనకు దృఢత్వాన్ని చేకూరుస్తాయి. కావున
తప్పకుండా ఉదయం 5 నుంచి 6 మధ్య మాత్రమే ప్రాణాయామం చేసినట్టయితే మన శరీరానికి ఎంతగానో తోడ్పాటును అందిస్తాయి. ఈ ఆస్తమా రోగులు మెడిటేషన్ లేదా ప్రాణాయామం అని తెలుగులో అంటాము రోజు చేసినట్లయితే ఆస్తమాని పూర్తిగా అదుపులో ఉంచే అవకాశం ఉంది. మందులతో పాటు ఈ ప్రాణాయామం చేయడం ఎంతైనా మంచిది. దీన్ని అనులోమం విలోమం అని చెప్పేసి అంటాం. ఎలాగూ చేస్తున్నాం ఆ మాత్రానికే తగ్గుతుందా అని చెప్పేసి అనుకుంటారు అందరు. కానీ తప్పకుండా అదుపులోకి వస్తుంది. మందులు వాడుతూ క్రమం తప్పకుండా 2-3 months చేసినట్లయితే కనుక ఉబ్బస వ్యాధి నుంచి పూర్తిగా కాపాడుకునే అవకాశం ఉంది. కావున ప్రాణాయామం తప్పకుండా చేయాలి. ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది కూడా మా వైద్యులము మేమే నిర్ధారిస్తాము, నిర్ణయిస్తాము. అనులోమం విలోమం మినిమం ఒక 10-15 నిమిషాలు చేయాల్సి ఉంటుంది. దానితో పాటుగా సంపూర్ణాంగాసనము లేదా శవాసనం అని అంటాం. ఇది కూడా చివరిలో వేసినట్లయితే ఈ ఆస్తమా బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. పూర్తిగా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటారు, మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆస్తమా బారిన ఉబ్బస బారిన పడినట్లయితే తప్పకుండా మీరు వెంటనే వైద్యుల్ని సంప్రదించినట్లయితే వాటికి డైరెక్ట్గా మంచి మందులను సూచించి మీ రోగ లక్షణాలను పరిగణలోకి తీసుకొని మీకున్నటువంటి అవలక్షణాలను మీకున్నటువంటి ఇబ్బందులను డాక్టర్స్ తొలగిస్తారు. కావున తప్పనిసరి వైద్యులను సంప్రదించి మేమిచ్చినటువంటి సలహాలను మందులను సక్రమంగా సకాలంలో వాడినట్లయితే ఆస్తమా బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. ఆ ముందే వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే వారికి మళ్ళీ రాకుండా ప్రతి సంవత్సరం శీతాకాలం రాగానే వాళ్ళకి భయం వేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా పెరిగిపోతుంది, ఎక్కువ వస్తుంది చాలామంది జనాల్లో. అలా ఈ మందులు వాడుతూ మేము చెప్పినటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ప్రాణాయామం తప్పకుండా ప్రతిదినం చేసినట్లయితే పూర్తిగా ఆస్తమా అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక రకం గృహ చికిత్సా విధానం చెప్తాను, వినండి. గృహ చికిత్సా విధానంలో ఏంటంటే ఒక 10 గ్రాముల బ్లాక్ పెప్పర్ పౌడర్ ప్లస్ చెక్క పౌడర్, దాల్చిన చెక్క అంటారు, అదొక 5 గ్రామ్సే. తర్వాత 10 గ్రామ్స్ శొంఠి, తర్వాత పిప్పలు 10 గ్రామ్స్. ఈ విధంగా ఈ 3 పరిమాణాలు సమంగా చెప్పినటువంటి పరిమాణాల్లో తీసుకొని వాటిని మిక్స్ చేసి పెట్టుకొని రోజు ఒక 1/2 గ్రామ్ వరకు తీసుకొని నీళ్ళలో మరిగించి వాటిని రోజు 1/2 కప్పు వరకు సేవించినట్లయితే ఈ ఆస్తమా బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ పౌడర్ ఒక చెప్పిన మోతాదులో 1/2 గ్రామ్ వరకు తీసుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకొని డికాషన్ హెక్స్ట్ కషాయంలాగా తయారు చేసుకొని 1/2 కప్పు కన్నా తక్కువగా ఉండేటట్టే చేసి చల్లబడ్డాక లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం తాగడం వల్ల ఆస్తమా తగ్గే అవకాశం ఉంది. ఇలా తగ్గే వరకు క్రమం తప్పకుండా వాడినట్టయితే ఆస్తమా ఉన్న వాళ్ళకి కొంత ఉపశమనించే పరిస్థితి ఉంటుంది, తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాలను చేస్తూ వైద్యులు సూచించినటువంటి మందులను సక్రమంగా వాడుతూ సూచనలను సరిగ్గా పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉంటారని ఆశిస్తున్నాను. అలా కాకుండా ఈ పథ్యం ఏదైతే చెప్పామో నిర్దిష్టంగా మానేయాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే చెప్పామో ఆ ఆహార పదార్థాలను నిర్దిష్టంగా తప్పకుండా మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కూడా చాలా జాగరూకతతో అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకొనవచ్చును. కూరగాయలు కూడా అన్ని తినే అవకాశం ఉంది, అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి డయాబెటీస్ వాళ్ళకి డయాబెటీస్కి ఏవైతే వద్దని చెప్తామో అలాంటి పళ్ళు తినకూడదు. ఏది అరటి, మామిడి, సపోటా, పప్పాయి ఇలాంటి పళ్ళు తినకూడదు.
మిగతా అన్ని పళ్ళు తినవచ్చును. కాకపోతే మిగతా ఏదైతే ప్రాబ్లమ్స్ ఏదైతే ఇంకా ఇతరత్రా ఇబ్బందులు ఉన్నాయో బీపీ ఉన్న వాళ్ళకి బీపీ గోళీలు సాధారణంగా వాడుతూ, అలాగే ఇది ఉన్నవాళ్ళు దాంతోపాటుగా ఈ మందులను కూడా సక్రమంగా క్రమం తప్పకుండా వాడినట్టయితే ఆస్తమా బారిన పడకుండా, ఒకవేళ వచ్చినప్పటికీ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇలా చెప్పిన సూచనలు పాటిస్తూ ప్రతిరోజు ప్రాణాయామం చేస్తున్నట్లయితే, ఉదయం శారీరకంగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే కూడా సామాన్య ప్రజలు ఎలాంటి జబ్బు లేకున్నా రోజు ఉదయం మనం ప్రాణాయామం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేసినట్లయితే నిర్దిష్టంగా శ్వాసక్రియ శ్వాసకోశ నాళికలు ఊపిరితిత్తులు ఇవన్నీ దృఢంగా తయారై దృఢంగా ఉండి మనకు శ్వాసకోశ జబ్బులు రాకుండా ఇతరత్రా జబ్బులు రాకుండా కాపాడుతాయి. సామాన్య ప్రజలు ఎలాంటి అనారోగ్యం లేనప్పటికీ కూడా ఉదయం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రాణాయామం చేయడం ఎంతైనా మంచిది. దీనివల్ల జబ్బులు రాకుండా ఆస్తమా జలుబు ఆ జబ్బులు రాకుండా ఉండే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కాబట్టి ప్రతి వారు కూడా నిత్యం ప్రాణాయామం చేస్తే మంచిది. ప్రాణాయామం చేయడం అంటే ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలోనే చేయాలి. అప్పుడైతేనే దానివల్ల సరైనటువంటి ఫలితాలు పొందుతాము, దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి, దానివల్ల మనకి సరైన లాభం పొందగలుగుతాము. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మేము చెప్పినటువంటి వైద్య సూచనలు పాటిస్తూ ఉండడం ఎంతైనా మంచిది. ఇలాగే చిన్నపిల్లలకు కూడా ఉబ్బస వ్యాధి డొక్క ఎగరేయడం అనేది వస్తుంది. చిన్న పిల్లలకి, నెలల పిల్లలకి, సంవత్సరం లోపల పిల్లలకి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? చిన్న పిల్లలకి వాళ్ళు చెప్పరు, కానీ మనం ఫిజిక్గా చూస్తే ఇలా ఛాతీ ఎగరవేస్తూ ఉంటారు పిల్లలు మోసపోస్తూ. ఎలా మరి వాళ్ళకి అనే ఆలోచన వస్తుంది. చిన్న పిల్లలు చెప్పలేరు, చాలా కష్టం. అలాగే వదిలేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అలా ఎప్పుడైనా చిన్నపిల్లలకి అలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు డాక్టర్స్ వైద్యులకి సంప్రదించి వైద్యుల వద్దకు తీసుకురావడం ఎంతైనా మంచిది. తీసుకొచ్చినట్లయితే మేము వారికి సరిపడేటటువంటి ఔషధాలను మీకు ఇచ్చి వారికి ఎలా వాడాలి అనే విధానాన్ని చెప్తాము. ఆ విధంగా వాడడం మంచిది. మందులతో పాటుగా చిన్నపిల్లలకి ఏం చేయడం అంటే, చలిగా ఉంటుంది కనుక మొత్తం ఊలు వస్త్రాలు ఉలెన్ వస్త్రాలు ధరింపచేయాలి. తల నుండి పాదాల వరకు పూర్తిగా ప్యాంటు, షర్ట్, స్వెటర్, కుళ్ళ ఇలాంటివన్నీ కూడా ఉలెన్ దుస్తులు ధరిస్తే చలి తక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా వేడి నీళ్ళు, మామూలుగా ఒక ఇంత వేడిగా ఉన్నటువంటి నీళ్ళు గాజు బాటిల్స్లో పోసి ఛాతీకి అటుపక్క ఇటుపక్క 2 బాటిల్స్ ఒక కొంచెం సన్నటి గుడ్డ వస్త్రం కప్పి ఛాతీ పక్కగా పెట్టినట్టయితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, శరీరంలో వేడి పెరుగుతుంది. దాంతో చిన్నపిల్లలకి త్వరగా నయమే అవకాశం ఉంది. మా మందులతో పాటు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, లేతే హాస్పిటల్కి వచ్చే ముందు కూడా మీరు ఆ జాగ్రత్తలు పాటించవచ్చును. మందులతో పాటు ఇవన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే పిల్లలకు కూడా ఈ ఉబ్బస వ్యాధి నుంచి పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. తప్పకుండా ఎలాంటి అనుమానాలకి శంకకు లోను కాకుండా, ఆస్తమాకి మందులు లేవు ఎప్పుడు వాడాలి అనే ఆలోచన భ్రమ అనేది తప్పు. ఆయుర్వేద వైద్య విధానంలో పూర్తిగా తగ్గించడానికి సరైన పద్ధతిలో మందులు వాడుతూ మేము చెప్పిన ప్రకారంగా ప్రాణాయామం చేస్తూ ఉంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వచ్చే కొత్తగా వచ్చిన వాళ్ళకైనా పూర్తిగా తగ్గించడానికి, ఆస్తమా బారి నుంచి పూర్తిగా బయట పడవేయడానికి మంచి ఔషధాలు మంచి మందులు ఉన్నాయి. కావున మమ్మల్ని మీరు సంప్రదించి మీకున్నటువంటి అనారోగ్య లక్షణాలను, ముఖ్యంగా ఆస్తమా బారిన పడిన వ్యాధిగ్రస్తులు మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. ఈ శీతాకాలంలో వచ్చేటటువంటి జబ్బుల్లో ముఖ్యంగా ఈ చర్మ పగుళ్ళు, చర్మం పైన పగుళ్ళు వస్తాయి, కాళ్ళు చెడతాయి, ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. చలి నుంచి రక్షణ లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ సంభవిస్తాయి. ఈ చర్మ పగుళ్ళు లేదా ముఖం పగుళ్ళు, పెదవులు పగుళ్ళు అనేది చాలామందికి, ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళకు కూడా కొంతమందికి వస్తుంటాయి.
దీనికి వయస్సుతో నిమిత్తం ఏమీ లేదు, ప్రతి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు చలి పెరుగుతుంది. ఆ చలి పెరగడం వల్ల మనకి ఈ చర్మ వ్యాధులు, ఇది ఒక రకమైనటువంటి చర్మ వ్యాధి, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వచ్చేటటువంటి జబ్బు అని చెప్పవచ్చు. కాకపోతే శీతాకాలం వెళ్ళిపోగానే ఇలాంటి జబ్బు రాదు వాస్తవానికి. ఇవి వచ్చినప్పుడు అప్పుడప్పుడు వస్తాయి. మరి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగా రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? మొత్తంగా ఉలెన్ దుస్తులు ధరించాలి. తర్వాత పడుకునే ముందు వ్యాస్లిన్, వైట్ వ్యాస్లిన్ జెల్ కానీ లేదా మామూలు వ్యాస్లిన్ కానీ అలాంటిది ఒళ్ళు మొత్తం అప్లై చేసుకోవడం, పలసగా మొహానికి, పెదవులకి, శరీర భాగాలంతటా కూడా డ్రై ఉండేటట్టు ఈ పలసగా వ్యాస్లిన్ పైన రాసినట్లయితే పూర్తిగా ఈ చర్మ పగుళ్ళ బారి నుంచి మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంది. ప్రతిరోజు ఆ విధంగా వ్యాస్లిన్ని శరీర భాగాలంతటా మనం అప్లై చేసుకున్నట్టయితే ఎక్స్పోజ్ టు వింటర్, ఏదైతే చలి, ముఖము, చేతులు, కాళ్ళు, అరికాళ్ళు, పాదాలు ఇవి బయట ఎక్స్పోజ్ అవుతాయి చలికి. కాబట్టి ముఖము, చేతులకి, పాదాలకి ముఖ్యంగా వ్యాస్లైన్ అప్లై చేసినట్టయితే, ప్రతిరోజు అప్లై చేస్తే ఈ చర్మం పగుళ్ళు అనేటివి సంభవించవు. మామూలుగా ఇలా సంభవిస్తే ఏం చేయాలి? వ్యాస్లైన్ పెట్టుకుంటే తగ్గిపోద్దని చెప్పాం. దీనికి డాక్టరు ఏది అవసరం లేదు. చర్మం పగుళ్ళు వస్తున్నాయి, ముఖం పైన పగుళ్ళు ఉన్నాయి, పెదవులు పగులుతున్నాయి, కాళ్ళు చెడిపోతున్నాయి అనుకున్నప్పుడు పడుకునే ముందు చల్లటి నీటితో శరీర భాగాల్ని పరిశుభ్రపరచుకోవాలి. దానికి సబ్బు పెట్టి కడుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా గోరువెచ్చటి నీటితో ముఖము, చేతులు, కాళ్ళు బాగా కడుక్కొని మురికిని తీసివేసి జాగ్రత్తగా తడి లేకుండా తుడుచుకొని ఆరిన తర్వాత పడుకునే ముందు 10 నిమిషాల ముందుగా ముఖానికి, పెదవులకి, చేతులకు అంతటికి కూడా వ్యాస్లైన్ పెట్టేసుకొని పడుకున్నట్లయితే చర్మ పగుళ్ళు పూర్తిగా అదుపులోకి వస్తాయి. మళ్ళీ చర్మ పగుళ్ళు అనేవి జరగవు. కాబట్టి ఈ శీతాకాలం ఉన్నన్ని రోజులు ప్రతిరోజు పెట్టుకోవడం ఎంతైనా మంచిది. ఒకవేళ వ్యాస్లైన్ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడితే ఇంకొకటి కూడా చేయొచ్చు. ఆయిల్, కొబ్బరి నూనె కానీ లేదా ఆముదం, పలసగా ఆముదం కొంచెం లైట్గా అప్లై చేసినా కానీ కూడా పూర్తిగా ఈ చర్మ పగుళ్ళు అదుపులో ఉంటాయి, మళ్ళీ రాకుండా ఉంటాయి. ఇవి పెట్టుకొని తడి ఆరిపోయిన తర్వాత వ్యాస్లైన్ కానీ ఆయిల్ పెట్టుకుంటూ 10 నిమిషాలు అలాగే ఉంచి ఉలెన్ దుస్తులు, స్వెటర్స్ కానీ, క్యాప్స్ కానీ అట్లాంటివి ధరించడం, కప్పుకోవడానికి ఉలెన్ రగ్గులు, బ్లాంకెట్స్ అట్లాంటివి కప్పుకొని పడుకున్నట్టయితే చలి నుంచి పూర్తిగా రక్షించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పైన చెప్పినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ మీ చర్మాన్ని, మీ శరీరాన్ని, బాహ్య చర్మాన్ని జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది. దీనికోసం ఎలాంటి డాక్టర్ల అవసరం లేదు. మిమ్మల్ని మీరు మామూలుగా వ్యాస్లైన్ కానీ ఏదైనా కొబ్బరి నూనె కానీ ఆముదమైనా పర్వాలేదు అలా పైన అప్లై చేసినట్లయితే ప్రతిరోజు అప్లై చేస్తుంటే చర్మం స్మూత్గా, పగుళ్ళు పూర్తిగా నివారించబడతాయి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ పైన చెప్పినటువంటి ఉబ్బస వ్యాధి పిల్లలకైనా పెద్దలకైనా వస్తూ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు అన్నీ పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్కారం.